అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు కో-హోస్ట్ శాండిల్య కూడా మనతో పాటు ఉన్నారు. సో, ఇవాళ పవన్ కళ్యాణ్ నటించి దర్శకత్వం వహించిన 'జానీ' సినిమా గురించి మాట్లాడడానికి మా ఇద్దరితో పాటు మా ఫ్రెండ్ ప్రణీత్ కూడా జాయిన్ అయ్యారు. సో, 'జానీ' సినిమా గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేశాము. మాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. సో, ఆబ్వియస్లీ స్పాయిలర్స్ ఉంటాయి. సో, స్పాయిలర్ అలర్ట్. సో, 'జానీ' సినిమా ఫ్రీగా అవైలబుల్ ఉంది యూట్యూబ్‌లో. చూడని వాళ్ళు డెఫినెట్‌లీ ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. సో, యాస్ యూజువల్ హ్యాపీ లిజనింగ్. ఫస్ట్ నేనే చెప్పాలా? ఓకే. ఇనిషియల్ థాట్స్ నువ్వు వెళ్ళిపో. తర్వాత ప్రణీత్. సో ఈ సినిమా పవర్ కోసమే చూడాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కొంచెం డిజాస్టర్ అంతా కానీ చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే బాగానే ఉంది ఇన్ ద సెన్స్ ఐడియాస్ ఆ టైంకి ఐడియాస్ బాగానే ఉన్నాయి. చాలా స్లో ఉంది సినిమా కానీ ఐడియాస్ బాగానే ఉన్నాయి. రైట్. అండ్ టూ మెనీ థాట్స్ టుగెదర్ అని అనిపించింది. బట్ ఓవరాల్ అంటే ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. ప్లస్ మన పవన్ కళ్యాణ్ బాగా రాకీ అట్లాంటి ఫిలిమ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని స్టోరీ రాశాడు అనుకుంటా. బట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అట్లాంటి ఫిలిమ్స్ సుల్తాన్ అవన్నీ లేటర్ పార్ట్ లో వచ్చాయి బాలీవుడ్ లో కూడా. టాలీవుడ్ లో అయితే అసలు అట్లాంటి సినిమాలు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. సో స్పోర్ట్స్ డ్రామాస్ లేవు అంతకు ముందు. అలా చూసుకుంటే చాలా ముందు ఇంట్రడ్యూస్ చేసినట్టే ఈ జానర్. అండ్ ఈ జానర్ అనే కాదు, ఇన్ జనరల్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అయినా దేని గురించి అయినా ఫస్ట్ పీక్ అనేది తెచ్చింది బాడీ అని. ఫస్ట్ ఆ తమ్ముళ్ళు ఆ వీడియో సాంగ్ కానీ క్రంచెస్ చేయడం అట్లా చూపించడం కానీ అవన్నీ ఇంతకు ముందు లేవు. చిరంజీవి ఆ టైంలో అసలు ఇదేం లేదు. ఇంట్రడ్యూస్ చేసిందంటే అవన్నీ పీకేనే. అంటే నాకు బాగుంటా ఆ వీడియో సాంగ్ లో వాడు క్రంచెస్ పడుకుని కింద ఏమీ లేకుండా క్రంచెస్ చేస్తూ ఉంటాడు. చాలా బాగుంటది. బాడీ కూడా ఫుల్ కనపడుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్. అట్లా తీసుకుంటే చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆబ్వియస్లీ ఫెయిల్ అయింది. అంటే సుజిత్ సర్కార్ అక్టోబర్ కూడా ఫెయిల్ అయింది. అది కూడా సార్ట్ ఆఫ్ సింగర్ లైన్స్ ఉంటుంది. క్రిటిక్స్ చాలా మెచ్చుకున్నారు కానీ ఎవెన్చువల్లీ మనీ రాలేదు ఆ సినిమా మీద. ఇట్స్ ఓకే. ఇట్లాంటి సినిమాల వల్లే అంటే లైక్ పీకే వాట్ ఎవర్ హి డిడ్ ఆఫ్టర్వర్డ్స్ ఇస్ బికాజ్ ఆఫ్ దిస్. సో ఓవరాల్ నీ ఒపీనియన్ అంటే లైక్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్ బేసిక్. రైట్. తప్పులే చేయడం అంటావు. ఓకే ప్రణీత్ ప్లీజ్ నీ ఇనిషియల్ థాట్స్. ఈ మూవీ ఫస్ట్ 2003లో చూసా. ఐ మీన్ రిలీజ్ అయిన టైంలో. అది కూడా థియేటర్లో ఫస్ట్ హాఫ్ చూసి రిటర్న్ వచ్చేసాను ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఫ్యామిలీతో పోయినా? యా, ఎందుకంటే ఆ టైంలో కళ్యాణ్ అంటే పెద్ద స్టార్ అండ్ ఇప్పుడు కూడా. బట్ ఏంటంటే ఆ టైంలో ఫుల్ మాస్ అయిపోయి హిస్టేరియా అన్నీ ఉండేవి అండ్ చాలా హైప్ ఉండే మూవీకి ఆ టైంలో. సో వెళ్ళిపోయినాం ఇంకా ట్రైలర్ టీజర్ ఏం లేని టైమ్స్ కదా, జస్ట్ సాంగ్స్ అట్లా వెళ్ళిపోయిందని ఫస్ట్ హాఫ్ చూసి ఏంద్రా ఈ సినిమా అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. తీసుకొచ్చేసి రిటర్న్. నాకేం అర్థం కాలేదు ఫస్ట్ సినిమా చూసినప్పుడు. నేను మళ్ళీ ఈ పాడ్ కోసమే చూసింది సినిమా. చెప్పాలంటే అది కళ్యాణ్, నన్ను అడిగితే కళ్యాణ్ యాక్టర్ గా ఈ మూవీ చేయొద్దు, బట్ డైరెక్టర్ గా అయితే చేయొచ్చు. ఎందుకని మనం తర్వాత మాట్లాడదాం. బట్ అంటే కొన్నిసార్లు బాధ వేస్తుంది ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయినప్పుడు. ఒక యాక్టర్ లైక్ కళ్యాణ్ చేసినప్పుడు, అది కూడా అంత పీక్ స్టేజ్ లో. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే సో నీది కూడా సిమిలర్ థాట్ అనమాట. నీ థాట్స్ చెప్పు. నా సంగతి వస్తే నేను ఈ సినిమా అంతకుముందు కంప్లీట్లీ ఎప్పుడు చూడలేదు. అంటే స్టార్ట్ టు ఫినిష్ వరకు కంప్లీట్లీ కూర్చున్నప్పుడు చూడలేదు అనమాట. సో పార్ట్స్గా చూసిందే ఉంది. 2003 రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఆబ్వియస్లీ చూడలేదు, టీవీలోనే ఎప్పుడో, కానీ మొత్తం చూడలేదు. సో కంప్లీట్గా ఈ పాడ్ కోసం ఇంకా కూర్చొని మొత్తం ఫుల్ ఫినిష్ చేశాను. అండ్ నా థాట్స్ ఏంటి అంటే, సినిమా నరేషన్ చాలా స్లో ఉంటుంది. ఆయన స్టోరీ ప్రోగ్రెషన్ కానీ, ఎలా ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నాడు, ఎటు పోతుంది, అండ్ ఫైనలీ ఎలా కంక్లూడ్ చేయాలనుకున్నాడు, ఇవన్నీ క్లియర్గా అర్థమైంది. అంటే ఒక ఫిలిం మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ ఎలా ట్రై చేస్తున్నారని అర్థమైంది. కానీ బట్ అది సినిమాకి మీన్
షూట్ చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బట్ ఎడిట్ టేబుల్ పైకి వెళ్ళిపోయి ఎడిట్ టేబుల్ తర్వాత థియేటర్ తెర మీదకి వచ్చేసరికి చాలా చేంజెస్ ఉంటాయి. సో అక్కడ మేబీ ఫంబుల్ అయినట్టు అనిపించింది. సో ఆన్ పేపర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ పేపర్. కానీ ఇంకా ట్రాన్స్లేట్ అయ్యేసరికి ప్రాపర్గా ట్రాన్స్లేట్ అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అయింది. దట్ ఈస్ ఓకే, బట్ నాకైతే ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్, ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ డీసెంట్ అటెంప్ట్. సో జానీ తీయకుండా ఉండింటే దట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. జానీ ఎగ్జిస్ట్, సో అది ఉంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ ఇస్ దేర్. ఫెయిల్ అయినా హిట్ అయినా ఇట్ ఈస్ దేర్. సో ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే మీరు ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా, అంటే వాట్ వెంట్ రాంగ్ విత్ ద ఫిల్మ్, ఎక్కడెక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ ఇన్స్పిరేషన్స్ ఏంటి, ఇవన్నీ వీటి గురించి మాట్లాడదాం. సో యా, ఐ ఫీల్ ఇట్ ఈస్ అ డీసెంట్ ఫిల్మ్. సో డ్రాబ్యాక్స్ నుంచి మాట్లాడే ముందు ఏమేమి నచ్చాయి ఈ సినిమాలో అన్న దాని గురించి మాట్లాడాలి. నాకైతే ఫస్ట్ అంటే ఒక స్టోరీ చెప్పాలనుకున్నాడు పవన్, బట్ సెటప్ చేయడం చాలా స్లోగా సెటప్ చేశాడు. బట్ ఎవెన్చువల్లీ ఆ స్టోరీ అయితే చెప్పాడు. ఎండింగ్ ఇంకా ఎండింగ్ లో కూడా హీరో హీరోయిన్ ఇద్దరిని చంపేస్తే జనాలు అస్సలు చూడరేమో అని చెప్పి ఎండింగ్ మార్చారు అనుకుంటా. కానీ నాకు తెలిసి ఫస్ట్ రాసుకున్న దాంట్లో అయితే ఎండింగ్ ఇద్దరు చచ్చిపోతారు నాకు తెలిసి. దట్ ఈస్ వాట్ ద ఎండింగ్ ఇస్. ఎవెన్చువల్లీ మార్చారు అనుకుంటా. అండ్ అంటే ఇద్దరు చచ్చిపోతేనే ఇట్ మేడ్ మోర్ సెన్స్. బట్ కళ్యాణ్ ఇంకా హీరో ఇద్దరు చచ్చిపోతే ఇంకా జనాలు చెప్పు తీసుకుని కొట్టేటోళ్ళు. సో మార్చినట్టున్నారు కావాలని ఎండింగ్. యా, అంటే అన్ని సినిమాలు హ్యాపీ ఉండక్కర్లేదు, సాడ్ ఎండింగ్స్ ఉంటాయి. బట్ యా, అదొకటి. ఇంకొకటి యాక్చువల్లీ నాకు కొన్ని చోట్ల ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుంది ఎడిటింగ్. అంటే హాస్పిటల్లో సీన్ కానీ చాలా ఫాస్ట్ కట్స్ ఉంటాయి, జంప్ కట్స్ అన్ని ఉంటాయి ఆ టెన్షన్ క్రియేట్ చేయడానికి. కొన్ని ప్లేసెస్ లో ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే నేను విన్నది ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడంట డైరెక్షన్ లో, కెమెరాతో. ఏదో డాగ్మా ఏదో అని విన్నా నేను. నాకు కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా ఏంటో అది. అచ్చా, ఓకే, నాకు తెలుసు. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. నువ్వు చెప్పిన పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింగ్ సౌండ్ కూడా వాడారు అనుకుంటా కదా కొన్ని చోట్ల. సింగ్ సౌండ్ వాడారు, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఎవర్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యూజ్ చేయడం. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ చూసుకుంటే అంటే క్యాంటీన్ లో కానీ కొన్ని షార్ట్స్ చూసుకుంటే జస్ట్ అలా కెమెరా పెట్టి జనాలు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ గుడ్ కొన్ని షార్ట్స్ అట్లా. ఎగ్జాక్ట్లీ, అవును. అది కాకుండా రమణగోగుల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దగ్గరలో అయితే ఫుల్ ఇట్లా పీకే రమణగోగుల కాంబో ఇట్లా కనబడుతుంది మనకి. పీకే రమణగోగుల కాంబో. యా, అంటే ఇనిషియలీ ఫస్ట్ 5 దగ్గర వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అండ్ ఆ ఫస్ట్ ఎడిటింగ్ కూడా ఆబ్వియస్లీ జనాలకు ఎందుకు నచ్చింది అంటే అక్కడ ఏమవుతుందో ఎవరికి అర్థం కాదు. వాడు ముందున్నాడు అంటాడు, వెనకాల ఉన్నాడు అంటాడు, ముందున్నాడు అంటాడు. అది కూడా ఎక్స్పెరిమెంట్, అది కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్. అంటే నాన్ లీనియర్ గా స్టోరీ ముందుకు వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు చెప్తాడు. సో అది కన్ఫ్యూజింగ్ అనిపించింది, బట్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ట్రిక్. బట్ అంటే వాడు ఫైట్ చూపించాలనుకోలేదు అక్కడ. పాయింట్ కట్ పాయింట్ ఏంటి అంటే ది ఎండ్ పీకే కొట్టాడు అందరినీ అనేది పాయింట్. అంతే. కామెడీ కామెడీ కూడా ఉంటది కదా, అంటే దక్కని హిందీలో మాట్లాడుతూ ఉర్దూ యూజ్ చేసుకుంటూ బ్యూటిఫుల్ ఎడిట్ అదైతే. అది కూడా ఎడిట్స్ పరంగా చూసుకుంటే మాంటేజెస్ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ లో ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఫైట్, తర్వాత ఎండ్ లో ఆ డోజో దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంది. అండర్ గ్రౌండ్ ఫైట్స్ కంటే ముందు చిన్న మాంటేజ్ వస్తుంది అది. అండ్ అంతకు ముందు హాస్పిటల్ దగ్గర నైట్ మేర్ సీన్ లా, నైట్ మేర్ అంటే యా కల వస్తుంది, కలగంటాడు కదా, కలగన్న తర్వాత ఇది అవుతుంది. బట్ ఆ సీన్ ఈ సీన్ రెండు సిమిలర్ షూటింగ్ ప్రాసెస్ ఉన్నాయి. అవును, సిమిలర్ గా షూట్ చేసి సిమిలర్ ఎడిట్ చేశారు. అవును. యా, సో ఈ రెండు అయితే అంటే ఇంకో మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ టైంలో ముట్టుకుంటే ఎగిరిపోయే టైం, హీరో ముట్టుకుంటే పక్కన ఎగిరిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో పీకే ఇంకా అంటే అప్పటికి ఇంకా రాలేదు, తర్వాత వస్తుండే. ఇట్ వాజ్ స్టార్టింగ్ అట్ దట్ పాయింట్. 2003 కదా ఇది. అంటే ముట్టుకుంటే అప్పుడు కూడా అంటే ఎందుకంటే బోయా రాలే కదా, బోయా ఇన్వెన్షన్స్ అవన్నీ.
యాంటీ-గ్రావిటీ. అంటే హీరో అంటే ఆ సౌండ్ వెనకాల సౌండ్ అవన్నీ ఉండేవి. అంటే నార్మల్ ఇప్పటి ఫైట్లలో అంటే ఆ టైంలో వాడు పీకే లాంటి ఫైట్స్ బేసిక్గా అంతా హాలీవుడ్ ఇన్స్పిరేషన్ క్లియర్ తెలుస్తుంది కానీ రైట్. ట్రూ. బట్ ట్రూ. ఎవెన్చువల్లీ పెట్టాడు, పెట్టడానికి ధైర్యం చేశాడు. అవును. మచ్ అప్రిషియేటెడ్. అవును. ప్రణీత్, నీకు నచ్చినవేంటి మూవీలో? నాకు నచ్చినవి కొన్ని చెప్తాను. కొన్ని శాండీతో మ్యాచ్ అవుతాయి. సో ఓకే. కమర్షియల్ గా చెప్పాలంటే నాకు ఇంట్రో సీన్ బాగా ఇష్టం కళ్యాణ్ది. ఎందుకంటే కళ్యాణే బెస్ట్ ఇంట్రో సీన్ ఇచ్చుకున్నాడు. ఆ ఫైర్ స్మోక్ తో వస్తుంటది చూడు, అవును, హైలైట్ ఉంటుంది. షార్ట్ చాలా స్లో బాగుంటుంది. మోషన్ తో కిక్ ఇస్తాడు. అవును. అది చాలా ఇష్టం అది. అండ్ సాంగ్స్ కానీ బీజిఎం ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అప్పుడున్న ఆ బడ్జెట్ కి అది పర్ఫెక్ట్ అసలు అది అవును. తీసుకునే దానికి. అవును. అండ్ నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివిన దాంట్లో ఏంటంటే కళ్యాణ్ ఫస్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్ మీద ఒక డాక్యుమెంటరీ తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ ఖుషి. ఓకే. సో ఆఫ్టర్ ఖుషి ఇట్లా ఒక మార్షల్ ఆర్ట్స్ మీద డాక్యుమెంట్ అని తీసుకుంటే అల్లు అరవింద్ అండ్ సమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ లేదు నువ్వు ఇప్పుడు పెద్ద స్టార్, నువ్వు ఇట్లా తీయద్దు అది ఇది అనుకొని కాంప్రమైజ్ చేసి ఈ సినిమా ఇట్లా వచ్చింది. బట్ ఇదైతే బెస్ట్ అని నేను చెప్తా. ఇచ్చిన బడ్జెట్ లో ఆ సింగ్ సౌండ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పేటప్పుడు ఆ ఫోటోకి పూలు వాడిపోతూ షార్ట్ చూపిస్తాడు ఆ నర్స్ వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అవును. అదొకటి అది. అండ్ క్లైమాక్స్ అండ్ ఫైట్స్ కూడా, ఆ పూలు వాడిపోయే షాట్ ఇంకా వేరే దగ్గర కూడా వాడతాడు, గుర్తుందా నీకు? ఆ పూలు వాడిపోయే షాట్ ఎగ్జాక్ట్ గా రేణు దేశాయ్ ఉన్నారు కదా, ఆమె బిఫోర్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ షీఈస్ హ్యావింగ్ లుకీమియా, అంతకు ముందు పాట ఉంటుంది, పాట కంటే ముందు పూలు వాడిపోయిన షాట్ ఉంటుంది. ఆ షాట్ చూపిస్తారు. దే విల్ గో టు ద మ్యారేజ్, షీ విల్ డాన్స్ దేర్. ఆ హై బీపీ అక్కడ రేజ్ అయిపోయేసరికి షీ విల్ ఫాల్ సిక్ అన్నమాట. అప్పుడు సో అక్కడ షాట్ ఉంటది, జస్ట్ చిన్న షాట్ ఉంటది. కానీ బట్ డీటెయిలింగ్ కూడా బాగా రాసుకున్నాడు కళ్యాణ్. చాలా డీటెయిల్ గా రాసుకున్నాడు, చాలా డీటెయిల్ గా రాసుకున్నాడు. రైటింగ్ చాలా రిచ్ ఉంటది. ఐ మీన్ ఆయన అనుకున్నట్టు షార్ట్స్ పెట్టడం, అనుకున్నట్టు షార్ట్స్ చేయడం, అవన్నీ చాలా బాగా రాసుకున్నాడు. ఇంకా నాటుగా చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైంలో జానీ రిలీజ్ అయిన టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యంటే కంప్లీట్ డిఫరెంట్ కళ్యాణ్ ఉండేవాడు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఈ టైంలో ఒకవేళ జానీ వచ్చింటే అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ మన లాంటి వాళ్ళని అట్లీస్ట్ చూస్తారు, వెళ్ళి చూసి ఏం చేశాడు అన్నట్టు చూస్తారు కదా. అంటే ఆఫ్టర్ అర్జున్ రెడ్డి టైం చేంజ్, అంటే లవ్ స్టోరీస్ ఇట్లా కూడా చూడొచ్చు, తీస్తే చూస్తారనే ఆడియన్స్ ఉన్నారు. సో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం, కరెక్ట్. అండ్ ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే చెప్పు. అదే ఇందాక శాండీ అన్నాడు కదా లాస్ట్ కి ఇద్దరు హీరోయిన్ అండ్ హీరో చనిపోతారని. యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్ లో కళ్యాణ్ అనుకున్నది ఏంటంటే ఓన్లీ కళ్యాణ్ చనిపోతారు, కళ్యాణ్ కరెక్టర్ చనిపోతుంది. రేణు దేశాయ్ షీ విల్ లివ్ ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. హోల్ పాయింట్ ఇస్ ట్రాన్స్ప్లాంట్ అవుతే తను బతుకుతుంది, దానికి ఇతను మనీ తీసుకురావాలి, అదే కదా లాస్ట్ కాన్ఫ్లిక్ట్. సో మనీ తీసుకొస్తాడు, ఎలానో కష్టపడి చాలా దెబ్బలు మనీ తీసుకొస్తాడు. మనీ ఇచ్చేసిన తర్వాత పడుకుంటాడు కదా, వెన్ హీ ఆ జానీ అనే హ్యాండ్ కర్చీఫ్ పడిపోయినప్పుడు దట్ ఈస్ వేర్ హీ డైస్ యాక్చువల్లీ. ఓకే. బట్ అది అలా ఉంటే ఇంకా సేమ్ సోది చూడరు జనాలు. అంటే మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే సాడ్ ఎండింగ్ ఉండే చూడరు. 2003 ఆ టైంలో అయితే అసలు అది అప్పుడు ఇంకా ఇంపాసిబుల్, ఎందుకంటే అప్పుడే ఇంద్రా వచ్చింది. ఇంద్రా తర్వాత ఇంకా ఆ రేంజ్ కమర్షియల్ సినిమా నడుస్తున్నప్పుడు ఇలాంటి సినిమా ఉంటే అవ్వదు. సో ఇంకా మార్చారనమాట. సో అందుకే 1 year later అని పెట్టేసి అది అలా పెట్టారనమాట. సేమ్ అదే హ్యాండ్ కర్చీఫ్, పడిపోయిన హ్యాండ్ కర్చీఫ్ తో షార్ట్ రివీల్ అవుతుంది దట్ హీస్ అలైవ్ అని. సో అదొక చేంజ్ చేశారు. ఇంకా బాగా నచ్చేది ఏంటంటే అది అందరు రౌండ్ అయ్యి ఇది మార్షల్ ఆర్ట్ ఫైట్ అవుతుంది చూడు, డోజో సీన్. అక్కడ కెమెరా మూమెంట్స్ సూపర్ ఉంటాయి అసలు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్ని. హాలీవుడ్ అంటే ఎక్కడో ట్విట్టర్ లో చదివా అనుకుంటా, ఇట్లా ఇది హాలీవుడ్ లో తీస్తారు ఇట్లా యాక్షన్ మూవీస్ కానీ.
సేమ్ ఫైట్ సీన్ దీంట్లో ఉంది కదా, మన అపరిచితుడిలో ఉంది కదా. అపరిచితుడు, యా అపరిచితుడు ఆల్మోస్ట్ సేమ్ అది. అంటే ఇంకా మన శంకర్ ఏమో కొంచెం డిఫరెంట్ గా తీసాడు కానీ, బట్ శంకర్ సెట్టింగ్ సిమిలర్ ఉంటుంది. యా సెట్టింగ్ సేమ్. అవును. యా అండ్ యా శాండీ చెప్పినట్టే హీరో ముట్టుకుంటే పడిపోయే టైంలో ఇట్లా అవును. బక్కగా అసలు పుల్లలా ఉండే మనిషి వాడికంటే ఒక 3 times బెటర్ ఉన్నవాడిని లాజికల్ గా కొట్టి పడేస్తాడు. అవును. అంటే కొట్టంగానే పడిపోయినట్టు వాడు ఫస్ట్ దెబ్బలు తింటాడు బాగా, చాలా దెబ్బలు దెబ్బలు తిని తిని తర్వాత చాలా లాజికల్ గా ఉంటాయి ఆ ఫైట్స్ కూడా మనం అవును. చూస్తే. సెల్ఫ్ కామెంటరీ జోక్ కూడా వేసుకుంటారు కదా అలీ క్యారెక్టర్ తోటి, ఇంత పక్క ఉన్నాడు ఏంది వీడు కొడతారు అన్నట్టు జోక్ కూడా ఉంటుంది ఒకటి. అండ్ ఫైనల్ గా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కళ్యాణ్ ఇప్పటి వరకు తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఏ సినిమాలో మాట్లాడలేదు. హైదరాబాద్ అసలు ఇస్తాడు. హైదరాబాద్ అయితే అవును, అసలు తెలంగాణ స్లాంగ్ ఇంకా హైదరాబాద్ సేమ్ దక్కనీలో మాట్లాడుతున్నప్పుడు అయితే యా ఇరాగుంటది. అంటే ఇప్పుడు అంటున్నారు కదా అందరూ తెలంగాణ సైడ్ సినిమాలు రావాలి, ఇటు సైడ్ యాక్సెంట్ రావాలి, పోస్టర్ చేసుకుంటారు. అంటే పోస్టర్ తెలంగాణ స్టేట్ సపరేషన్ తర్వాత తెలంగాణ స్టోరీస్ ఎక్కువ, తెలంగాణ స్టోరీస్ ఎక్కువ చెప్పలేదు అది ఇది అని. Yes, yes. అప్పుడే ఈ ఎక్స్పెరిమెంట్ కూడా అప్పుడే చేశాడు బీకే. అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఒక సినిమాలో. చాలా ఉన్నాయి. అంటే నారాజ్ గాకురా సాంగ్ లో అయితే టోటల్ బోనాలు అండ్ ఏంటి దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ ఎక్కువ ఇక్కడ మన తెలంగాణ సైడ్ ఎక్కువ జరుపుకునే ఫెస్టివల్స్ ఉంటాయి. సదర్ ఇంకా బోనాలు రెండు చూపిస్తాడు కదా, సదర్ సదర్ ఇంకా బోనాలు బోనాలు. అండ్ రంజాన్ గురించి చెప్తాడు అనుకుంటా కదా. పీర్ల పండుగ కూడా అంటాడు. పీర్ల పండుగ, యా పీర్ల పండుగ తెలుసు. పీర్ల అంటే అది మన మొహరం. పీర్ల అంటే మొహరం. యా యా. సో దే తెలంగాణ స్లాంగ్ లో ఉంటాయి లిరిక్స్ కూడా. సో తెలంగాణ మనం తెలంగాణ హైదరాబాద్ లో ఎలాంటి వర్డ్స్ అయితే వాడతారు, మా తాత వాడతారు యాక్చువల్లీ ఆ వర్డ్స్. తాత అమ్మమ్మ వాళ్ళు పీర్ల పండుగ అంటారు. సో అట్లా తెలిసింది నాకు మొహరం అంటారు దాన్ని. అలానే మన సదర్ నేను చూసిన, సదర్ జరుగుతుంది. ఆబ్వియస్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ చూసే ఉంటారు. ఇంకా బోనాలు ఆబ్వియస్లీ ద బిగ్గెస్ట్ తెలంగాణ ఫెస్టివల్ ఎవర్. సో అన్ని చాలా కవర్ చేసాడు. అంటే వి విల్ ఈవెన్చువల్లీ డిస్కస్ ఆల్ దోస్ పాయింట్స్. యా. సో అంటే యా నాకు నచ్చిన చెప్తా. బిఫోర్ దట్ ఐ జస్ట్ యాడ్ వన్ పాయింట్. మనము ఏదో పాడలో అనుకుంటా మనం అనుకున్నాం కదా, ఎప్పుడు కూడా కాన్షియస్ డిసిషన్స్ తోటి ఏమంటారు జానపదాలను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో అని. సో దట్ ఈస్ అంటే అది దీంట్లో కూడా ఉంది. దిస్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. అంటే ఖుషీలో చిన్న జోక్ గా చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, అలీతో కూర్చొని పాడతాడు, ఏదో జానపదం పాడతాడు. ఇందులో కూడా అప్పుడు ఏమంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోగానే చిన్నగా పాడుతూ ఉంటాడు, హమ్ చేస్తూ ఉంటాడు పాట. అండ్ అదే ఐ మీన్ జానపదాలకి చాలా ప్రయారిటీ ఇస్తుంటాడు. అవును, కాన్షియస్గా పెట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ ఈ సినిమాకి తనే డైరెక్టర్ తనే రైటర్ కాబట్టి హీ వాంటెడ్ టు డూ అ లాట్ ఇన్ ద సేమ్ ఫిలిం. కొహరెంట్గా అనిపించకపోయినా, ఈవెన్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ నాట్ కోహరెంట్. అంటే కొన్ని సీన్స్ అసలు ఎందుకు వచ్చాయి, అసలు పాట ఎందుకు వచ్చింది ఇక్కడ అనిపిస్తుంది. బట్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ కోహరెంట్. బట్ ఆయన సినిమా కాబట్టి బికాస్ హీఈస్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్, ఆయన చాలా ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది, చేశాడు అనమాట అని అనిపించింది. సో నా ఫేవరెట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మీరు చెప్పిన కవర్ అయిపోయినాయి. ఫైట్స్ చాలా చాలా క్రేజీ ఉంటాయి. అండ్ మౌంటేజెస్ అయితే నా ఫేవరెట్ అసలు. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ మౌంటేజ్, మళ్ళా కూల్ అండ్ లవ్లీ బ్రీజీ ఈవినింగ్ అని ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు, ఆ టైంలో రేణు దేశాయ్ వెతుక్కుంటూ వస్తుంది అనమాట ఇతని కోసం. నేను ఇది ఎందుకు అంటున్నా అంటే, రీసెంట్ గా ఐ స్టార్టెడ్ వాచింగ్ దిస్ షో కాల్డ్ ద వైర్. హెచ్బిఓ షో ఒకటి ఉంటుంది ద వైర్ అని. అది చూడని వాళ్ళు డెఫినెట్లీ ప్లీజ్ చెక్ దట్ షో అవుట్. చాలా చాలా బాగుంటుంది. స్పాయిలర్స్ ఏమి ఇవ్వను, కానీ ఏంటంటే ద వైర్ ఎక్కడైతే సెట్ అయి ఉంటుందో ఇలాంటి రూరల్ ప్లేసెస్ ఆఫ్ సిటీ, అలాంటి సబర్బ్స్ లో ఉంటుందన్నమాట. అంటే అంత రిచ్ ఏమి ఉండదు ఆ లొకాలిటీ, కొంచెం పూర్ కైండ్ ఆఫ్ లొకాలిటీ ఉంటుంది. రోడ్స్ పైన ఎక్కువ జనాలు ఉండరు, 1-2 కార్లు కనపడుతూ ఉంటాయి, మొత్తం డస్టీ ప్లేస్ ఉంటుంది. అండ్ అక్కడ పిల్లలు అవన్నీ కూర్చొని గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ ఇన్ సెన్స్ ఇలాంటి బాస్కెట్బాల్ ఆడుతుంటారు. సో సెట్టింగ్ సిమిలర్ అనిపించింది. అంటే మేబీ నేను ఇప్పుడు వైర్ చూస్తున్నా కాబట్టి నాకు అలా సిమిలర్గా కొట్టిండొచ్చు. బట్ ఆ టైంకి ఆయన షూట్ చేసిన టైంకి వైర్ అప్పటికే 2 seasons వచ్చేసింది. సో మేబీ
he took inspiration from there also. Might be possible. But yeah, అది నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా మ్యూజిక్ అయితే క్రేజీ ఉంటుంది. కెమెరా వర్క్ క్రేజీ. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అదే కెమెరా వర్క్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్. ఆబ్వియస్లీ ఈయన డైరెక్టర్ కాబట్టి డెలిబరేట్లీ కొన్ని షార్ట్స్ ఇలానే రావాలి అంటే ఆ షార్ట్స్ అలా వచ్చేంత వరకు కూర్చొని తీపించినట్టు అనిపిస్తాయి చాలా వరకు. సో అంటే హీ వాంటెడ్ వాట్ హీ ఇమాజిన్ డూయింగ్ అని. సో అవి నా ఫేవరెట్స్. ఐ మీన్ నాకు నచ్చిన విషయాలు అవి. అండ్ మనం జానీలో చూస్తే కొన్ని అకిరా కురోసావా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. నేను అదే మాట్లాడదాం Shots. అనుకున్నాను నెక్స్ట్. యా చెప్తా. షార్ట్స్ చాలా ఉన్నాయి. అంటే నాకు ఎవిడెంట్ గా కనపడలే కానీ ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఉంది. హీ టుక్ ఇన్స్పిరేషన్ ఉంది డెఫినెట్లీ. అండ్ కళ్యాణ్ ఫేవరెట్ డైరెక్టర్. ఫేవరెట్ డైరెక్టర్. అవును, అందుకే పేరు పెట్టాడు కదా కొడుకుకి, అకిరా నందన్. యా అంటే జానపదాలు కూడా ఏవో ఎక్స్ప్లిసిట్ గా వచ్చినట్టు కాకుండా అలా ఫ్లో వచ్చినట్టు ఉంటాయి. బాగుంటాయి. అవసరం లేవు, అది వేరే విషయం. అవునవును, బాగుంటాయి సినిమాలో. నాన్ కోరెంట్ ఉన్నా కోరెంట్ లేకపోయినా ఇట్ ఈస్ దేర్ బికాస్ హీ వాంటెడ్ టు పుట్ ఇట్ అంతే. రైట్. అవును. నచ్చని అంటే సినిమాతో ప్రాబ్లం ఏంటి అంటే బేసిక్ గా ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయిపోతుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం అసలు 1 hour 40 like 2 hours, close to 2 hours దగ్గర అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు కాన్ఫ్లిక్ట్ ని. అవును, ఇంటర్వెల్ వరకు కూడా పెళ్లి అయిపోతుంది అంతే. ఇంటర్వెల్ వరకు కూడా అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ రాదు బయటికి. సో ఇంకా అంటే 3 hours సినిమాలో 1 hour 40 minutes వరకు కాన్ఫ్లిక్ట్ లేకుండా అట్లా ఉండి అది కూడా స్లోగా ఉంటుంది. లిటరలీ వాడు బాస్కెట్బాల్ ఆడడం కూడా 30 seconds చూపిస్తాడు. అవసరం లేదు అసలు ఆ షార్ట్. అంటే కావాలని అంటే మూడ్ సెట్ చేయడానికి అట్లా ఎడిట్ చేసి ఉండొచ్చు కానీ ఇట్ డజంట్ హెల్ప్ ద నరేటివ్. బేసికలీ పీపుల్ కి ఇంట్రెస్ట్ ముందే వెళ్ళిపోతుంది. ఆ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇందాక ప్రణీత్ చెప్పినట్టు ఇట్ కమ్స్ ఫ్రమ్ అకిరా కురోసావా. ఆయన ఫిలిమ్స్ అన్ని, అంటే నేను అన్ని ఫిలిమ్స్ కవర్ చేయలేదు, బట్ ఫ్రమ్ వాట్ ఐ సా ఐ నో దట్ అకిరా కురోసావా ఫిలిమ్స్ ఇలానే ఉంటాయి. సో ఆ మూడ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు కళ్యాణ్ అని అనిపించింది. హీ వాంటెడ్ ఎడిట్ ప్యాటర్న్స్ కూడా కావాలని మాంటేజ్ పెట్టినప్పుడు అసలు కూల్ అండ్ లవ్లీ బ్రీజ్ ఈవినింగ్ అనే మాంటేజ్ అవసరం లేదు అక్కడ. ఇట్ వాస్ నాట్ నెసెసరీ దేర్ అట్ ఆల్. బట్ యా, సో అగైన్ సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ చెప్పు. ఇంకోటి ఏంటంటే ఇన్ జనరల్ అంటే కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అని దీంట్లో చూసినా కొంచెం వెకిలి వస్తుంది బయటికి. కళ్యాణ్ నుంచి వెకిలి కామెడీ రాస్తాడు, అంటే రాస్తాడో చేస్తాడో ఆ వెకిల్ ఉంటది. కానీ ఈ సినిమాలో అసలు కనబడదు, జీరో ఉంటుంది. జీరో. హీస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. అసలు జానీ ఈస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్, హీస్ నాట్ కళ్యాణ్. యా అది నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వెకిలి ఉంటుంది అనుకున్నా దానిలో కూడా, కానీ అంటే సర్దార్ గబ్బర్ సింగ్ చాలా ఉంటుంది, అస్సలు అన్బేరబుల్. అయితే అలా అయితే ఏం లేదు దీంట్లో. చాలా కామెడీ ఉన్నాయి, సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. ఆయన ఎంఎస్ నారాయణతో బాగుంటది. ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఐ మీన్ దే ఫ్లో అవుట్. అంతెందుకు ఎంఎస్ నారాయణకి ఇంకా ఆయన పేరు గుర్తురాట్లేదు కానీ ఓనర్ ఉంటాడు కదా, కెఫే ఓనర్, వాళ్ళిద్దరికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, సమ్ ½ minute ఎపిసోడ్ ఉంటుంది. దట్ వాజ్ ఆల్సో నాట్ నెసెసరీ. ఏదో ఒక్క డైలాగ్ లో కాల్ బ్యాక్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ చెప్పినప్పుడు ఒక డైలాగ్ లో కాల్ బ్యాక్ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో. ఇట్ వాస్ నాట్ నెసెసరీ. కుడ్ హావ్ రిమూవ్ ద డైలాగ్ కంప్లీట్లీ, బట్ అగైన్ ఎక్స్పెరిమెంటింగ్ కాబట్టి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హీ వాంటెడ్ టు డూ. మొత్తం క్రాంప్ చేసి పెట్టేసినట్టు అనిపిస్తుంది. సో ఆయన ఐడియాలజీ కూడా మంచి. బేసిక్ గా నారాజ్ వాకరా అన్నయ్య పాట అక్కర్లేదు సినిమా. ఐడియాలజీస్కి వెళ్దాం, మెల్లగెళ్దాం. అంటే పాట అక్కర్లేదు కానీ అతని ఐడియాలజీ అక్కడ చూపించాలి జనాలకి అని చెప్పి పాట పెట్టాడు. క్రామింగ్ ఇంటూ స్మాల్ స్పేస్ అంటారు కదా, స్పేస్ లేదు అంటే ఇంకా చూస్తారులే నా సినిమా అన్న యాటిట్యూడ్. మరి ఏమిటో తెలియదు కానీ, ఆర్ మేబీ నేను డైరెక్ట్ చేసే సినిమా ఇది ఒక్కటే ఉంటుందేమో, నాకు మళ్ళీ ఛాన్స్ రానుకోవడం ఏంటో తెలియదు కానీ, అంటే ఆ టైంలో ఇట్ ఇస్ నాట్ వెరీ కామన్ ఫర్ బిగ్ స్టార్. అంటే అప్పటికి ఖుషితోనే చాలా పెద్ద స్టార్ అనుకుంటున్నాను. చాలా పెద్ద స్టార్. ట్రూ. అంటే పెద్ద స్టార్స్ వచ్చి డైరెక్ట్ చేయడం ఇప్పుడంటే కొంతమంది చేస్తున్నారు. అంటే మలయాళంలో పృథ్వీరాజ్, అట్లా కొంతమంది పెద్ద యాక్టర్లు కూడా డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ చేసేవారు. కమల్ ఇస్ డిఫరెంట్ కేస్. కమల్ కాకుండా నాకు తెలిసి ఇంకా అంత
పెద్ద యాక్టర్స్ ఎవరు వచ్చి అంటే అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ హీరోస్ ఎవరు వచ్చి డైరెక్షన్ చేసే అయితే లేదు. అవును పవన్ కళ్యాణ్ ఒక్కడే చేశాడు నాకు తెలిసి అట్లీస్ట్ టాలీవుడ్ లో అయితే. టాలీవుడ్ లో ఐ థింక్ వీ కెన్ కౌంట్ ఆన్ అవర్ ఫింగర్స్ మెయిన్లీ. అండ్ ఎవరు లేరు అనుకుంటా ఈయన కాకుండా నాకు తెలిసి కమర్షియల్ స్పేస్ లో అయితే ఎవరు లేరు. నాన్ కమర్షియల్ స్పేస్ ఇండియన్ కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఆబ్వియస్లీ నాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎస్జే సూర్య కనబడుతున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్. గోయింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ వేర్ యూ సెడ్ దట్ 1 hour 40 minutes వరకు కూడా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ అవ్వదని. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ అంటే నేను చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే హీస్ ఫిలిం మేకింగ్ ఇట్ బై ద బుక్. ఎందుకు అంటున్నా అంటే దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ 3 act స్ట్రక్చర్. ఓకే, Act 1, Act 2, Act 3 అని ఉంటాయి. Act 1 is usually where you set up your characters and నీ మెయిన్ స్టోరీలోకి కొంచెం వెళ్ళిన తర్వాత there is a first conflict that arises. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయిన తర్వాత నీ యాక్ట్ లో జరిగేది యాక్ట్ 1 కాన్ఫ్లిక్ట్ ని ఎలా చేస్తున్నావు, యాక్ట్ 1 లో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ని ఎలా రెజల్యూషన్ చేస్తున్నావు అని. అండ్ రెజల్యూషన్ వచ్చినా రాకపోయినా ఇట్ విల్ గో టు ద Act 3 అండ్ యూ కెన్ మేక్ ద Act 1 కాన్ఫ్లిక్ట్ యువర్ Act 3 కాన్ఫ్లిక్ట్ ఆల్సో. యూ కెన్ ఇంక్రీజ్ ద కాన్ఫ్లిక్ట్ స్టేక్స్ పెంచేసి. ఇతను ఏం చేశారు, ఇక్కడ కళ్యాణ్ ఏం చేశారంటే నాకు తెలిసినంత వరకు హీ డి నాట్ ఇంట్రడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్ అప్ అంటిల్ హీ ఫినిష్డ్ విత్ Act 2. Act 2 ఎండింగ్ లో కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు దట్ ఫైనల్ అసలు ఇంకా మనీ ఎటు ఐ మీన్ ముంబైకి వెళ్ళిపోయి షీన్ అంతా ముంబైకి షిఫ్ట్ అయినట్టు చూపిస్తారు కదా. సో ఆ పాయింట్ వరకు Act 2 ఫినిష్ చేసి అక్కడ Act 3 పెట్టుకున్నారు. సో ఇలా హీ వాస్ గోయింగ్ బై ద బుక్, హీ రోట్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ. బట్ ఇలా ఫిలిం మేకింగ్ అన్నట్టు చూసి ఇలానే చేయాలి అన్నట్టు చేశారేమో. సో దట్ ఈస్ వై ఆ ఓవర్ స్ట్రెచ్ అనేది వచ్చేసింది. ఆర్ మేబీ హీ షార్ట్ మోర్, చాలా షూట్ చేసేసి ఏది ఎడిట్ చేసేయాలో ఏది తీసేసేయాలో అర్థం కాక కూడా అలా కూడా ఉండొచ్చు. వీళ్ళు ఎవరు నో, అంటే ఆయన వచ్చి చెప్తే కానీ వీళ్ళు ఎవరు నో. ఓకే, ఇది నచ్చిందంటే ఒక పాయింట్ యాడ్ చేయాలి ఉంది. ఏంటంటే ఎప్పటిదాకా యూత్ కి బాగా కనెక్ట్ అయిన కళ్యాణ్ అంటే కళ్యాణ్ లుక్స్ అనేది స్టైల్. సో స్టైల్ పరంగా బాగానే ఉంటుంది కానీ బట్ లుక్స్ అది టూ అదర్స్ట్. అసలు చూడలేదు కళ్యాణ్. ఏదో గుండు చేపించుకున్న స్టోరీ ఏమైనా ఐడియా ఉందా నీకు? గుండు చేసుకొని ఉంటాడు కదా, సమ్ పొలిటికల్ స్టోరీ ఉంది కదా. అది అంతా ఫేక్ అలిగేషన్స్ అని చెప్పారు వాళ్ళు పరిటాల రవి వీళ్ళంతా. ఓకే, పరిటాల రవితో ఏదో ఉండే కదా, ఐ మీన్ లైక్ ఆయన గురించి అది మొన్న స్పీచ్ లో కూడా చెప్పాడు కదా, స్పీచ్ లో కూడా మెన్షన్ చేశాడు కదా పరిటాల రవి గురించి. అదే, బట్ అప్పట్లో డెక్కన్ క్రానికల్ లో రాస్తేనే అది దాని గురించి రిలీజ్ అయ్యే ముందే ఒక ధర్నా అవుతుంది. అది ఫేక్ అని చెప్పాడు ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే పరిటాల రవి చెప్తాడు అది ఇదంతా వేరే ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు మావి క్రియేట్ చేస్తున్నారు. బట్ ఆ లుక్స్ అయితే అసలు కళ్యాణ్ కి సెట్ కావు అసలు. అంటే టూ లీన్ ఉంటాడు, చాలా గ్లామర్ వాళ్ళు. అండ్ అప్పటిదాకా ముస్టాష్ ఉంటుంది, ఆ ముస్టాష్ కూడా ఉండదు సినిమాలో. చూడలేము అసలు కళ్యాణ్. అంటే ఫస్ట్ టైం అట్లా చూసినప్పుడు అంటే ఎట్లనో ఏంటి అసలు ఇలా ఉన్నాడు ఏంటి మనిషి అనుకుంటాం. అంటే క్యాన్సర్ కళ్యాణ్కి వచ్చిందా లేకపోతే రేణుదేశాయ్ గారికి వచ్చిందా అని కూడా చెప్పలేము, అట్లా ఉంటుంది. ఇది ఒకటే యాడ్ చేద్దాం అనుకున్నా, నీకు ఉంటే యాడ్ చేయి. డీ గ్లామ్ అవన్నీ మరి మేబీ నువ్వు చెప్పినట్టే అంతే అనుకోవచ్చు. అంటే నాకేం పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ఇట్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్ కదా. ఆల్రెడీ జానీ అనే ఒక క్యారెక్టర్ తీసేసాడు. అంటే మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా చూస్తే నాకు అంత ప్రాబ్లమ్ ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం థియరటికల్ చూసినప్పుడు కానీ అండ్ కొన్నిసార్లు సడన్ గా వీడియో సాంగ్ పెట్టుకొని చూసినప్పుడు కానీ అనిపిస్తుంటది, అరే ఇంట్రా ఇట్లా ఉన్నాడు ఏంటని. యా, కానీ అప్పటికి ఆ జాకెట్ జీన్స్ అవన్నీ ఫేమస్ అయినాయి కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ ఎవ్రీ ఫిల్మ్ కి ఆ ట్రెండ్ అయితే చేశాడు. కానీ జానీ అఫీషియల్ మెర్చండైజ్ కూడా ఉండే, వేర్ దే యూజ్డ్ టు సెల్ కర్చీఫ్. కర్చీఫ్ చాలా ఫేమస్ ఉండే. అవును, కర్చీఫ్ చాలా ఫేమస్ ఉండే. కర్చీఫ్ అనేవాళ్ళు పెప్సీ బాటిల్లో కళ్యాణ్ ఏదైనా చిన్న సింబల్స్ ఉండి వచ్చేవి. అవును, వాళ్ళ పెప్సీ అఫీషియల్ అంబాసిడర్ ఉండేది అప్పుడు. అప్పుడు పెప్సీ అఫీషియల్ అంబాసిడర్ చాలా ఉండే, మంచి హైప్ ఉండే అసలు ఆ టైంలో. అవును, మార్కెటింగ్ బ్రాండింగ్ చాలా బాగా చేసినట్టున్నాడు. చాలా హైప్, అదే బాగా చేశాడు. బట్ ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినందుకు పోయింది అంతే. I mean like trying to do too much, I mean all at once
అన్నట్టు అనిపించింది. అవును. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ వన్ అండ్ ఒకనే మూవీస్ లో చాలా తక్కువ డ్రాబ్యాక్స్ ఉంటాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఇలాంటి మూవీస్ లో అంటే ఇది మనం అనుకున్నట్టు ఇది బాగుంది, ఇది వేట్ ఆఫ్ టైం అనుకున్నా కూడా చెప్పుకోవడానికి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మూవీలో. బట్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నది మనం నచ్చుతుంది అంతే. ఒకసారి మేబీ నీకు ఆల్రెడీ స్లో సినిమా చూడడం కానీ లేదా ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం స్టార్ట్ చేస్తే యూ విల్ ఈవెన్చువల్లీ అప్రిషియేట్ ఎనీ బ్యాడ్ ఫిల్మ్. డియర్ కామ్రేడ్ లాంటి ఫిల్మ్ ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫైన్ ఫిల్మ్. వేరే కేసులే అవి. అదేలే వేరే కేసు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పా. బట్ సో అందుకే ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు అయినాయి కాబట్టి మేబీ అందుకే చాలా నెగిటివ్స్ అంతా రావట్లేదు. బట్ స్టిల్ ఈవెన్చువల్లీ డిడ్ నాట్ వర్క్అవుట్ కదా. ఐ మీన్ మేబీ రీఎడిట్ చేస్తే ఫిల్మ్ ని రీఎడిట్ చేసి కొన్ని పోర్షన్స్ తీసేసి కొన్ని పోర్షన్స్ మేబీ బెటర్ గా చేస్తే రిలీజ్ చేస్తే అంటే రిలీజ్ చేసినా కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు, ఫ్యాన్స్ కూడా చూడరు మళ్ళా. అంటే డైరెక్షన్ కోసం వెళ్ళొచ్చు నాకు అనిపించింది. రీఎడిట్ చేసిన ఆ ఫీల్ ఉండాలి బేసిక్ గా. రమణ గోగుల ఆ డిఓపి, రమణ గోగుల ఇంకా ఎడిటర్ ముగ్గురు ఏదైతే మ్యాజిక్ చేశారో కొన్ని సీన్స్ అన్నెసరీ కానీ చాలా బాగుంటాయి వాళ్ళు చేసిన మ్యాజిక్స్. ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషల్లీ, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ ఫాస్ట్ ఉంటుంది కంపారిటివ్లీ, చాలా ఫాస్ట్ ఉంటుంది. అవును. కానీ ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ ఉన్నా వాళ్ళు చేసే మ్యాజిక్, ఆ ముగ్గురు చేసే మ్యాజిక్ చాలా బాగుంటుంది. బట్ ఆ ఫీల్ క్యారీ అయిపోతే అది జానీగా ఉండదేమో అని నా ఫీలింగ్. ఐ అగ్రీ. అంటే సినిమా బొక్క కూడా అక్కడే ఉంది కానీ ప్లస్ కూడా అక్కడే ఉంది అంటారు వాళ్ళు. అంటే అది బేసిక్గా కళ్యాణ్ విజన్, అది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అట్లాంటి ఎడిటింగ్, అట్లాంటి అంటే ఒక ఏమంటారు ఒక ఫ్లేవర్ ఉంది అన్నిటికీ బేసిక్గా. అది మేబీ మీరు అన్నట్టు అకిరా కురోసావా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ ఫ్లేవర్ పోతుందేమో అనిపిస్తుంది రీఎడిట్ చేస్తే. అంటే చేయొచ్చు కానీ ఎక్కడ చేయాలో కూడా వాళ్ళే చేయాలి. మళ్ళీ ఎవరు పడితే వాడు చేస్తే ట్రూ మొత్తం ఫుల్ స్క్రిప్ట్ చదివి ఎగ్జాక్ట్ నువాన్సెస్ తెలిసిన వాళ్ళు కూర్చొని అంటే మేబీ వాళ్ళే వచ్చి చేస్తే అంటే నువాన్సెస్ ఐ థింక్ ఫీల్ ఉండదు. ఆ ఫీల్ వాళ్ళు ఏదైతే ఫీల్ లో అప్పుడు అనుకుని చేశారో ఆ ఫీల్ లేకపోతే ఎడిట్ చేసేడా వేస్ట్ అనిపిస్తుంది. ట్రూ. ఇందాక డాగ్మా ఫిల్మ్ మేకింగ్ గురించి మెన్షన్ చేసావు, ఇక్కడ చదివాను కదా. నేను కూడా ఎక్కడ చదివానో గుర్తులేదు కానీ డాగ్మా ఫిల్మ్ మేకింగ్ బేసికలీ ఏంటి అంటే అది డానిష్ ఫిల్మ్ మేకర్స్ 1995లో స్టార్ట్ చేసిన ఒక మూవ్మెంట్. దాని ప్రకారంగా సినిమా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండాలి అంటే ఎలాంటి సెట్స్ పెట్టకుండా, అంటే సెట్టింగ్స్ చేయకుండా, ఎలాంటి ఫిక్షన్ క్రియేట్ చేయకుండా, ఫిక్షనల్ ప్లేసెస్ కానీ క్రియేట్ చేయకుండా అక్కడే ఉన్న క్యారెక్టర్స్, అక్కడే ఉన్న మనుషులతోటి ఒక ప్రాపర్ స్టోరీని ఎలాంటి ఎక్స్టర్నల్ టూ మెనీ ఎక్విప్మెంట్స్ లేకుండా క్రియేట్ చేయగలడం, లేదా ఒక ఫిల్మ్ చేయడం అంటే టూ మెనీ సెట్టింగ్స్, లైటింగ్స్ అలాంటి పెట్టేసి కెమెరా కూడా వాడతారు, ఒకటే కెమెరా యూజ్ చేయడం, ఇలా 2-3 రూల్స్ ఉంటాయి. సమ్ డాగ్మా ఫిల్మ్ మేకింగ్ రూల్స్ సింక్ సౌండ్ ఉంటాయి బేసిక్. ఉంటది. మళ్ళీ డబ్బింగ్ ఉండొద్దు. ఇట్ షుడ్ నాట్ గో ఇంటూ స్టూడియో. జస్ట్ ఎడిటింగ్ కోసం స్టూడియోకి వెళ్ళాలి, ఎడిట్ చేసేసి ఇట్ షుడ్ కమ్ అవుట్. మళ్ళీ నువ్వు సౌండ్ అని మ్యూజిక్ అని పెట్టొద్దు. మ్యూజిక్ పెట్టినా కూడా రీ రికార్డింగ్ చేసి జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, కానీ ఏదో సడన్ గా కట్ అయిపోయి ఏదో హిమాలయాలో కూర్చొని డాన్స్ చేస్తున్నట్టు అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి ఉండొద్దు అనేది డాగ్మా ఫిల్మ్ మేకింగ్ అన్నమాట పాయింట్. బేసిక్గా డాగ్మా ఫిల్మ్ మేకింగ్ నేను విన్న ఏంటి అంటే ఇట్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ టు, అంటే వాళ్ళ వాయిస్ చెప్పుకోవడానికి. అప్పటి వరకు స్టూడియోస్ అవన్నీ తొక్కేస్తుంటే it is a movement started by independent filmmakers to make movies in low budgets, and they had some sort of particular rules where అంటే మూవీ రిలీజ్ చేసిన తర్వాత కూడా they won't publish any names, మేము చేసాం అని. ఓన్లీ ద ఫిల్మ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది రూల్ ఉంటుంది. అట్లాంటిది ఏదో ట్రై చేశారని విన్నా నేను జానీకి, బట్ నాట్ సింగ్ సౌండ్ కూడా అందుకే చేసినట్టు. సింగ్ సౌండ్, అవును. సింగ్ సౌండ్ అంటే ఎగ్జాక్ట్లీ సింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ వాడలేదంట. ఐ మీన్ ఏం వాడినారు మరి, బట్ ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్. అక్కడక్కడ డబ్బింగ్ ఉంటుంది, బట్ మెజారిటీ 85% అంతవరకు నీకు సింగ్ సౌండ్ అని తెలిసిపోతుంది. సో సేమ్ నువ్వు అన్నట్టే కెమెరా పెట్టేసి సెట్లో అక్కడ ఉన్న వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ స్టెప్ సౌండ్స్,
మాట్లాడుతున్నప్పుడు బయట వెనక బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతున్న డైలాగ్స్ అవి కూడా వినపడుతుంటాయి. సో యా సింగ్ సౌండ్ అనేది బాగా యూజ్ అంటే మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో మరి తెలుగు సినిమాలో అన్నారు. అంతకుముందు ఏబీ మరి వచ్చేవారో తెలియదు. బట్ బాగుంటది. సింగ్ సౌండ్ ఇంతకు ముందు అయితే దేంట్లో లేదు. జానీ ముందు లేదు కదా? లేదు అసలు లేదు. ఫస్ట్ తెలుగు మూవీ అది. యా ట్రూ. తర్వాత పెళ్లి చూపులు తీశారు. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సింగ్ సౌండ్. పెళ్లి చూపుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినట్టు రావు. అంటే అర్జున్ రెడ్డి సింగ్ సౌండ్ కాదనుకుంటా. అర్జున్ రెడ్డి కొన్ని సీన్స్ సింక్ ఏమో, కొన్ని సీన్స్ సింగ్ సౌండ్, కొన్ని సీన్స్ సింక్ ఏమో. అవును, కొన్ని సీన్స్ ప్రాబబ్లీ సింక్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ సెటప్ స్టార్టింగ్ లో ఓపెనింగ్ షాట్ ఉంటుంది కదా, ఓపెనింగ్ 2 షాట్స్ ఉంటాయి. బ్రీజ్ వెళ్తూ ఉన్నప్పుడు సమ్ డ్రై లీవ్స్ ఆకులు ఇలా గ్రౌండ్ పైన మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక స్పారోది షాట్ ఉంటుంది. ఐ మీన్ విచ్ ఇస్ సేమ్ షాట్ ఎండ్ లో ఇట్ కమ్స్ టు ద సేమ్ పాయింట్. అక్కడికి వచ్చి రివీల్ చేస్తాడు. దాని నుంచి ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. బట్ ఎండింగ్ ముందే చూపిస్తున్నా అన్న కైండ్ ఆఫ్ థాట్ ఏమో మరి. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ కళ్యాణ్ వాస్ థింకింగ్ అంటే ఆ షార్ట్స్ పెట్టడానికి. బట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్స్ తర్వాత మన వైష్ణవ్ తేజ్ క్యామియో ఉంటుంది కదా యాజ్ జానీ. సో అక్కడ అతను డోర్ బయట నించొని వింటున్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, అమ్మ రఘువరంతో ఉంటుంది దట్ నువ్వు ప్రేమించిన వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవద్దు అనే పాయింట్ ఉంటుంది, అనే డైలాగ్ ఉంటుంది, సంథింగ్ సిమిలర్. దట్ ఈస్ వాట్ ఈస్ హిస్ మారల్ బిలీఫ్ అనమాట. అంతే, జానీ బిలీవ్స్ ఇన్ దాట్ వన్ థింగ్. సో అదొక్కటే నమ్మి ఇంకా అంటే దానిపైనే హిస్ హోల్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్స్. సో ఎండ్ వరకు కూడా అందుకే అది చేస్తాడు. ఎంత కష్టాలున్నా ఎన్ని ఏమున్నా కూడా హీ ట్రైస్ టు డూ హిస్ బెస్ట్ సో దట్ హీ కెన్ సేవ్ హిస్ వైఫ్స్ లైఫ్. నాకు ఇది ఈ సిమిలారిటీ దీంట్లో అనిపించింది. హ్యాపీ సినిమాలో సెకండ్ హాఫ్ ఇలానే ఉంటది కదా, మనీ ఫీ కట్టడానికి కోసం, అంటే హెల్త్ రిస్క్ కాదు, ఫీ కట్టడం కోసం వాడు వెళ్ళి స్టంట్స్ చేస్తుంటారు. నాకు సేమ్ అనిపించింది. అంటే ఇక్కడ నుంచి లేపాడు బట్ నాకు హ్యాపీ ఫీల్స్ వచ్చిండే. ఏమో నాకు అసలు తెలియలే అసలు. హ్యాపీ గుర్తుంది కదా, హ్యాపీలో అదే జరుగుతుంది సెకండ్ హాఫ్ లో. వాడు పిజ్జా డెలివరీ చేసుకుంటా సరిపోకపోతే పార్ట్ టైం స్టంట్స్ చేస్తూ ఆ దెబ్బలు ఈ దెబ్బలు. విక్రమ్ కే కుమార్ కాదురా బాబు, కరుణాకరణ్. ఇంకా అంటే స్టంట్స్ కూడా వాడు ఒప్పుకునే దేనికంటే ఫీజు కట్టడానికి. ఇలా వాడు ఫస్ట్ ఒప్పుకొని ఉంటాడు ఆ స్టంట్స్ అవన్నీ విని. ఫస్ట్ ఒప్పుకున్నాడు, అదే ఫస్ట్ చూపిస్తాడు. ఇక్కడ నుంచి వెళ్తే నేను బైక్ కిందికి వస్తా సార్, నేను పైకి పోతా అంటాడు కదా. సెకండ్ హాఫ్ లో ఆ ఫీజ్ కోసం ఒప్పుకుంటాడు వాడు. ఇంకా అంటే ఆ పాటలు బాగానే ఉంటాయి కానీ డజంట్ నెసెసర్లీ యాడ్ సంథింగ్ టు ద మూవీ. ఇంకా డ్రాగ్ చేస్తే యాక్చువల్లీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే కూడా ఐ వాంటెడ్ టు సే సంథింగ్, మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆడియన్స్ కి అనే పెట్టాడు. కానీ మెసేజ్ కూడా అంటే ఇట్ ఇస్ నాట్ డెలిబరేట్ రా. అక్కడ నారాజ్ గాక్ర దగ్గర ఎవరైతే ఇద్దరు కొట్లాడుకుంటారో వాళ్ళు ఫస్ట్ షాట్ నుంచి ఉంటారు ఆ కెఫేలో. వాళ్ళు ఫస్ట్ షాట్ నుంచి కెఫేలో కూర్చొని ఉంటారు, ఇద్దరికి లుక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. దట్ దే హేట్ ఈచ్ అదర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. వెనక బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్ గా వాడు చెప్పాలనుకున్న స్టోరీకి సంబంధం లేదు. బేసిక్ గా వాడు స్టోరీకి సంబంధం లేదు. స్టోరీకి సంబంధం లేదు. అదే అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. అన్నిటిని క్రామ్ చేసి ఒకటే దాంట్లో చూపించాలన్నట్టు, అంటే అతని ఐడియాలజీస్ అవన్నీ చూపించాలనుకుని పెట్టాడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇట్ ఇస్ నాట్ అంటే వాడు జానీ అనే వాడికి వాటి వల్ల ఏం ఇంపాక్ట్ లేదు లైఫ్ లో తర్వాత కూడా. వాళ్ళ ఎవరైతే క్యారెక్టర్ రాసుకున్నాడో వాటి వల్ల ఏం ఇంపాక్ట్ లేదు. ఓన్లీ డబ్బుల కోసం 2 సార్లు ఒకసారి ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్ మళ్ళీ మాట్లాడితే ఎత్తాడు. ఐ మీన్ ఎత్తితే మాట్లాడు కూడా ఏమి. అంటే అవన్నీ పెట్టడం ఎందుకు అంటే జనాలకి ఏదో చెప్పాలనుకుంటున్నా నేను అని చెప్పడమే. అంటే బేసిక్ గా ఫస్ట్ ట్యాగ్ మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అంటే వాడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేసే బదులు ఇవన్నీ
అంటే ఏదో చెప్పాలనుకుని చెప్పాడు కానీ అది నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. ఇట్ వాస్ గుడ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే చెప్పాలనుకున్నాడు కానీ నెగిటివ్ లోనే ఎఫెక్ట్ అయింది సినిమాకి. అంటే అంటే పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పటికి జనాడు ఎంట్రా బాబు ఇది అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. అది ప్రాబ్లం. డియర్ కామ్రేడ్ తో అంటే డియర్ కామ్రేడ్ తో ప్రాబ్లం ఏంటి అంటే వాడు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడో బేసిక్ గా ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా. డియర్ కాన్ఫ్లిక్ట్ అదే సేమ్ ఇదే ఇందాక నేను చెప్పిన 3 యాక్టర్స్ చూసుకున్నా కూడా కాన్ఫ్లిక్ట్ ఉండదు డియర్ కామ్రేడ్ లో. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కూడా కాన్ఫ్లిక్ట్ ఉండదు. వాడు ఎటో హిమాలయాలకు పోయి వచ్చి హైదరాబాద్ కి వచ్చి ఆమె కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వస్తుంది కాన్ఫ్లిక్ట్. అంటే నీకు సినిమా లాస్ట్ 30 minutes లో నీకు రైజ్ అవుతుంది ఆ పాయింట్. అదే దానికి టైం కూడా ఇవ్వడు. అమ్మాయికి ఇట్లా అయింది, టైం కూడా ఇవ్వడు. అంటే టైం అంటే ఫస్ట్ అదే అంటున్నా, ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా. సెకండ్ హాఫ్ ఒక్కటి ఒక సినిమా రిలీజ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ హాఫ్ లో 10 minutes ఇంకా ప్రాపర్ గా ఫ్లష్ ప్రాపర్ గా రిచ్ గా రాసుకొని దాన్నే ఒక ఫుల్ ఫిలిం తీసిండే. ఫస్ట్ హాఫ్ కి నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం నువ్వు ఆ కోడ్ డ్రామా పెట్టుకో, కోడ్ డ్రామా ఆర్ వాట్ ఎవర్ డ్రామా పెట్టుకుని ఇప్పుడు మేడ్ అ డిఫరెంట్, ఇప్పుడు బీన్ అ డిఫరెంట్ ఫిలిం ఆల్ టుగెదర్. అంటే లైక్ సో నా టేక్ ఏంటంటే డియర్ కామ్రేడ్ లో 3 hours కాకుండా ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ చేసి అది ఒక 2 hours 30 minutes ఫిలిం అయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్లాక్ బస్టర్. తక్కువ చేంజ్ చేస్తేనే హిట్ అయిపోతుందా అని అనుకుంటుంటారు కానీ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఇంకోటి డియర్ కామ్రేడ్ కి నెగిటివ్ ఏంటి అంటే ఐ మీన్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే టైటిల్ నుంచి కూడా వచ్చింది. అంటే కామ్రేడ్ అంటే వీడేదో క్యాపిటలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి వీడికి. కమ్యూనిజం రా, కామ్రేడ్ అంటే క్యాపిటలిజం కాదు. సరే కమ్యూనిస్ట్ ఐడియాలు ఉంటాయి ఇట్లా అనుకున్నారు. బట్ ఇనిషియల్ గా వాళ్ళు అనుకున్న టైటిల్ ఏంటంటే డియర్ లిల్లీ అని. బట్ దట్ వుడ్ హావ్ బీన్ ప్రాపర్ బానే ఉండేది కదా. బానే ఉండేది, ఇంకా చాలా వెళ్ళిపోయేది, రీచ్ అయ్యేది ఆడియన్స్. వాడు ఎక్కడ చేసుకునేది అట్లీస్ట్ ఒక అమ్మాయి అంటే విజయ్ దేవరకొండ ఒక ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ యాక్టర్ ఉన్నా కూడా, హీరో ఉన్నా కూడా ఓ లిల్లీ అని టైటిల్ పెట్టినట్టు అట్లీస్ట్ కొంతమంది ఎక్కువ మంది చూస్తారేమో, చూసి ఉండొచ్చు. మరి అసలు ఆ సినిమాలో ఏమంటారు యాక్చువల్లీ ఇంకా చాలా కట్ చేశారంట సినిమాలో. నాకు తెలిసింది ఏంటంటే చాలా కట్ చేశారంట సినిమాలో. ఒక సాంగ్ ఉండదు, క్యాంటీన్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు, అది ఉండదు. అది వన్ టేక్ సాంగ్ అది ఉండదు తెలుసు. ఆ దాంట్లో ఇద్దరు ప్రేమించుకుంటుంటారు, వాళ్ళ పెళ్లికే వాళ్ళు వేరే సాంగ్ లో వెళ్తారు, వాళ్ళ పెళ్లికే వెళ్తారు యాక్చువల్లీ. అదే ఆమె చాయ్ బిస్కెట్ లో యాక్ట్ చేస్తారు కదా ఆమెనే కదా దివ్య. అసలు ఆ ట్రాక్ లేపేసాడు, అంటే వాడు ఇంకెంత లేపేసాడు కానీ అక్కడికి వెళ్ళి మామా చూడరు అని పంచలెట్టుకుని డాన్స్ చేస్తాడు. సాంగ్ ఉంటది అదే కదా, అసలు సింక్ ఉండదు. We are deviating to dear comrade, but coming back to నువ్వు కమ్యూనిజం పాయింట్ చెప్పావు కదా, కమ్యూనిజం ఈ సినిమాలో కూడా ఉంది యాక్చువల్లీ. నారాజ్ గాకరం అనే లిరిక్స్ లో ఇట్ ఇస్ చాలా క్లియర్ గా ఉంటుంది. అంటే క్లియర్ అంటే సబ్టెక్చువల్లీ చెప్పేది అదే అనమాట, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ని డ్రైవ్ చేస్తుంటాడు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఓవర్ ప్లీజ్. అంటే నాట్ నెసరీ కమ్యూనిజం నాట్ నెసరీ అని ఎందుకంటున్నా అంటే కమ్యూనిజం నెసరీ ఏం చెప్తుంది అంటే మొత్తం ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ ఆస్తులు అవన్నీ ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ అండ్ స్టేట్ ఈక్వల్లీ. కానీ దాంట్లో మేజర్లీ రిలీజియన్ గురించి చెప్తూ ఉంటాడు. అంటే బేసిక్ గా మనం ఇచ్చిన స్పీచ్ లానే, అంటే పొలిటీషియన్స్ ఎదవలు అనవసరంగా లేని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ తెచ్చి జనాలతో ఆడుకుంటూ ఉంటారు అని చెప్పడం అది బాగానే చెప్తాడు. అండ్ ఇండియన్ దాంతో పాటు నువ్వు అన్నట్టు ఆ కమ్యూనిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఒకప్పుడు కళ్యాణ్ ఫుల్ కమ్యూనిస్ట్ అవును. ఈవెన్ ఈ సినిమా తర్వాత వరకు కూడా, ఈ సినిమా తర్వాతనే ప్రజారాజ్యం వచ్చింది, ప్రజారాజ్యం పార్టీ వచ్చి. కానీ అంటే ఈ పాటలో ఈ పాటలో కమ్యూనిజం ని అంత బాగా గ్లోరిఫై చేయడు. హీ నాట్ గ్లోరిఫై, సబ్టెక్చువల్లీ కింద అండర్ టోన్స్ అవే, ఒక రకమైన అండర్ టోన్స్ అవే ఉంటాయి పాటలో. అంతెందుకు నౌ ఐ గెట్ ఇట్. ప్రాపర్ గా కమ్యూనిజం చూపించేది రాబోయే మా కంట్రీకి బిట్ సాంగ్. దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ అట్ దట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. అది పెట్టింది అందుకే. అండ్ లిరిక్స్ కూడా మార్చారు. ఇప్పుడు నేను చూసిన ప్రింట్ లో లిరిక్స్ మార్చారు. అండ్ ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు స్పాటిఫై ఎక్కడైనా కూడా
ఒరిజినల్ పాట అది లేదు. ఒరిజినల్లో రాబోయే మా కంట్రీకి అని ఎక్కడైతే స్టార్ట్ చేస్తాడో మొత్తం పాటలో కంట్రీ అనే వర్డ్ని తీసేసి గూడెము మా రాజ్యం అని మార్చారు. సో మా కంట్రీని అమ్మేస్తారు పొలిటీషియన్స్ కి ఛాన్స్ ఇస్తే, నువ్వు వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు ఈ కంట్రీలో అని. నల్ల షుగర్ అనే అది కూడా ఉండదు, బ్రౌన్ షుగర్ వర్డ్ ఉండదు. నల్ల షుగర్ అవును, అదే వర్డ్స్ మార్చారు అనమాట. అంటే అఫెన్సివ్ ఉంటాయి అన్న ఏదో సంథింగ్. అది కూడా ఉంటుంది వర్డ్, కన్నెలను అనుభవించి కాంక్షణ, అది కూడా ఆ వర్డ్ కూడా ఉండదు. యోగి కన్నెలనే అందించే గుడులు ఉన్నాయి అంటాడు. అవును, అది కూడా మార్చారు. అవును, మతమట్టం పెట్టుకుని మా దేశంలో మస్తుగా దందాలు ఏందో చేయొచ్చురా అని ఉంటది. తర్వాత నువ్వు కొంటనంటే దేశాన్ని అమ్మి పెడతారు అని ఉంటుంది యాక్చువల్ లైన్. దాన్ని నువ్వు కొంటనంటే గూడాన్ని అమ్మి పెడతారని మార్చినట్టున్నారు. యా, దేశం బేసికలీ కంట్రీ గురించి ఉంటుంది. కంట్రీ అండ్ దిస్ ఐడియాలజీ ఇస్ అగైన్ కమ్యూనిజం. అంటే కమ్యూనిజం ఫీల్స్ వస్తాయి అనమాట. అంటే అంత గోయింగ్ బ్యాక్ టు దాట్ పాయింట్ వేర్ ఆయన సొంత ఐడియాలజీస్ ని సినిమాలో పెడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటారు ఈ పాటలని పెట్టడం, లేలేలో కూడా ఐ మీన్ ఒక రకమైన ఐడియాలజీ ఉంటుంది కదా. ఆ టైంకి కళ్యాణ్ నమ్ముతున్న ఐడియాలజీని డ్రైవ్ చేయాలని సినిమాల్లో ట్రై చేస్తుంటాడు. అండ్ ఓవరాల్ కుదిరిన చోట ఫ్లాగ్ పెట్టడం లేదా పేట్రియాటిక్ గా ఏదైనా ఉండడం ఉంటది. పేట్రియాటిజం ఇస్ దేర్, బట్ ఐడియాలజీ మారుతూ వచ్చింది. ఒక ఎండ్ ఆఫ్ నుంచి స్పెక్ట్రమ్ నుంచి ఇప్పుడు అంటే బద్రీ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ వరకు తీన్మార్ వరకు అనుకుంటా వచ్చింది. అది తీన్మార్ లో కూడా ఉంది కదా. గెలుపు తలుపులే సాంగ్ లో చిన్న చిన్న సెటిల్ గా ఉంటాయి, తీసాడు కదా, తీసి ఇండియన్ ఫ్లాగ్ పెట్టాడు. అలా ఎక్కడైతే వీలుందో అక్కడ పెట్టాడు. అంటే మొన్న స్పీచ్ లో కూడా చెప్పాడు కదా, వకీల్ సాబ్ స్పీచ్ లో అన్నాడు కదా సంథింగ్ అబౌట్ ట్రై చేస్తూ ఉంటాను నేను పేట్రియాటిజం ఎక్కడైతే కుదురుతుందో నేను ట్రై చేస్తాను, అడుగుతాను మా డైరెక్టర్స్ ని వీలుంటే పెట్టమని చెప్పేసి అని. అది చేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో. ఇందులో ఇంకా అతనే డైరెక్టర్ కాబట్టి ఇంకా చాలా ట్రై చేశారు అనమాట. అంటే తర్వాత సెకండ్ హాఫ్ లో చెప్పాలంటే స్పోర్ట్స్ డ్రామా అనేది తెలుగులో అప్పటివరకు వచ్చింది అనుకుంటున్నాను. దాని తర్వాత కూడా యాక్చువల్లీ పెద్ద వచ్చినాయి స్పోర్ట్స్ డ్రామా తెలుగు. స్పోర్ట్స్ డ్రామా ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ డ్రామా కాదేమో. సమ్ ఏదో ఫుట్బాల్ ఫిల్మ్ ఉంటుంది రా బాస్ది, ప్రణీత్ గుర్తుందా నీకేమన్నా? ఫుట్బాల్ రిలేటెడ్ ఏదో ఫిల్మ్ ఉంటుంది. మాస్టర్ ఫుట్బాల్ ఉందా? చిన్న షార్ట్ ఉంటుంది. కాదు. సారీ అది విజేతనా? విజేతలోనే ఫుట్బాలర్ గోల్ కీపర్ ఉంటాడు తను. ఓకే ఫుల్ ఫ్లెజ్డ్ స్పోర్ట్స్ డ్రామా అది కాదా? ఫుల్ ఫ్లెజ్డ్ కాదు. అది ఏంటంటే చిన్న, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి పెళ్లి కావాలని చెప్పి కిడ్నీస్ డొనేట్ చేస్తారు మనీ కోసం. బట్ ఆ కిడ్నీస్ డొనేట్ చేసినందుకు ఫుట్బాల్ ఆడలేడు, అంతే. స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. ఓకే, సో నార్మల్. ఓకే, యా. సో అయితే మేబీ ఉండొచ్చేమో మరి, కానీ మనకి తెలిసినందుకు అయితే ఏం లేదు. దిస్ ఇస్ నాట్ ఈవెన్ స్పోర్ట్స్ డ్రామా కదా. స్పోర్ట్స్ ని ఇట్ ఇస్ ఫైటింగ్ ఇస్ నాట్ స్పోర్ట్స్, అందుకే ఆపారు కదా, మధ్యలో ఆపారు స్టేట్మెంట్. అంటే దాన్ని మెయిన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గా యూజ్ చేసుకున్నారు. సో అంటే ఎందుకంటే సిమిలర్ లైన్స్ బ్రో. సుల్తాన్ అవన్నీ కూడా మాకి సుల్తాన్ ప్రాపర్ స్పోర్ట్స్ డ్రామా, బట్ సుల్తాన్ ఇస్ బేసికలీ డాడీ సినిమా చూసినా? సేమ్ డాడీ రా, చిరంజీవి డాడీ రా, చూసా. సేమ్ స్టోరీ. జస్ట్ ఏంటంటే కండలు పెంచి ఫైటింగ్ చేయడం అంతే. చిరంజీవి స్టోరీ సేమ్. కూతురు చనిపోతుంది, పెళ్ళాం వదిలేస్తుంది, సెకండ్ హాఫ్ లో రెజల్యూషన్ చేసుకుంటారు, అంతే స్టోరీ. యా, సో ఎనీవే కంటిన్యూ. అంటే అది మళ్ళీ అట్లాంటి సినిమాలు ఏం రాలేదు తెలుగులో. ఐ గెస్ తర్వాత అరే అంటే స్పోర్ట్స్ ఒక వింత కాన్సెప్ట్, మళ్ళీ జనాలు చచ్చిపోవడం ఒక వింత కాన్సెప్ట్, ఈ క్యాన్సర్ ఒక వింత కాన్సెప్ట్, అన్ని ఒక్కసారి పెడితే జనాలు అసలు తట్టుకోలేరు. ఇది కాకుండా 1 hour 40 minutes కాన్ఫ్లిక్ట్ పెట్టాడు. ఆబ్వియస్లీ అసలు హిట్ అయ్యే స్కోప్ లేదు. అండ్ రేణు దేశాయ్, ఐ మీన్ షీఈస్ ఆల్సో నాట్ అ గ్రేట్ యాక్టర్. సో ఆ నీరసంగా
బ్లాండ్ యాక్టర్ అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్. అవును. సో దట్ Bland అంటే దట్ వాస్ నాట్ వెరీ బ్యాడ్. ఐ మీన్ లైక్ ఏదైనా మంచి యాక్టర్ ఉంటే మేబీ దట్ కుడ్ హావ్ అట్లీస్ట్ సేవ్డ్ ద ఫిల్మ్ అనుకుంటా. అంటే ఇట్ షుడ్ సెల్ కదా ఆడియన్స్. అంటే తను నీరసంగా యాక్ట్ చేస్తుంది, అది 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 సెట్ అయింది. కానీ అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్, ఐ మీన్ లుకేమియా వచ్చిన పేషెంట్ లాగా అయితే బాగానే అనిపించింది. కానీ బట్ మేబీ ఎమోషనల్ గా ఏదైనా ఎడ్జ్ ఇచ్చే యాక్టర్స్ ఎవరైనా ఉంటే మేబీ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, నాకు కళ్యాణ్ ఈ మూవీ డైరెక్ట్ చేయడం ఇష్టం కానీ యాక్ట్ చేయడం ఇష్టం లేదు. రైట్ రైట్ అవును చెప్పు. బికాజ్ ఎందుకంటే ఈ మూవీ అప్పుడే డెబ్యూట్ చేస్తున్నా కానీ లేక 1-2 ఫిలిం ఓల్డ్ ఉన్న యాక్టర్స్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఫిలిం. ఎందుకంటే కళ్యాణ్ అనుకున్న పాయింట్ లిటరలీ పెట్టేసేవాడు హీరో చేసుకోవడం కానీ. గుడ్ పాయింట్. ఎందుకంటే ఉదయ్ కిరణ్ లాంటి యాక్టర్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మూవీలో తీసుకున్నాడు అనుకో, ఫర్ సపోజ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, అంటే హీరో చనిపోవడం అనే పాయింట్ పెట్టేవాడు లిటరల్లీ. ఎందుకంటే అప్పటికి ఉదయ్ కిరణ్ అంటే లవ్ స్టోరీస్ ఇవన్నీ ఉండే కదా. రైట్ సో రైట్ ఇలాంటి ఒక మూవీ ఉండుంటే మంచి హిట్ అయ్యేది, వాటికి కల్ట్ ఫాలోయింగ్ ఉండేది. గుడ్ పాయింట్. మేబీ అలా చేసింటే అంటే మేబీ ఇప్పుడే అంటే ఆయన స్టార్డమ్ ని వదిలేసి పక్కన పెట్టేసి నేను డైరెక్టర్ డైరెక్టర్ రైటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసి తీసింటే చాలా బాగుండేది. అది బాగుండేది. అవును కరెక్ట్. ఉదయ్ కిరణ్ ఈజ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆయన చేసింటే మేబీ హీ కుడ్ హావ్ పుల్డ్ దిస్ ఆఫ్. అంటే ఎందుకంటే అంతకుముందు ఏదో సినిమాలో పోలీస్ ఆఫీసర్ లాగా ఫుల్ ఫిట్ ఉంటాడు కదా, అది తర్వాత అనుకుంటా. అంటే అప్పుడు ఫిజికల్లీ హీ వుడ్ హావ్ డన్. నువ్వు నేను ఇవన్నీ వచ్చిండే కదా చిత్రం. అంటే సేమ్ ఇప్పుడు జానీ లాగా సన్నగా ఉండేవాడు ఆ టైంలోనే. పెద్ద మేక్ ఓవర్ కూడా అవసరం ఉండేది కాదు. అండ్ తేజ మూవీస్ లో మనం చూసుకుంటే హీరోస్ కొద్దిగా డీగ్లాంగ్ ఉంటుంది ఆ టైంలో. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండేది కదా కళ్యాణ్కి. నీట్ గా అనుకున్న పాయింట్ అనుకున్నట్టు డెలివరీ చేసేవాడు. ఇప్పటికి ఇంకా రెస్పెక్ట్ ఉండేది మూవీకి, బట్ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు అంటే రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఐ థింక్ ఐ విల్ రెస్పెక్ట్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఉన్నందుకు ఐ లైక్ ద ఫిలిం బికాస్ ఇట్ ఇస్ అట్ ఎగ్జిస్టింగ్. ఇలాంటి సినిమా ఉంది అని ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ దేర్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేశాడు, చాలా ట్రై చేశాడు, ఫెయిల్ అయింది. బట్ ఓకే, ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ ఈస్ దేర్ అని అనిపిస్తుంది. ఒకటి నాకు బాగా ఎక్కడ అనిపిస్తుంది అంటే కొన్ని చోట్ల హౌ హీ డైరెక్ట్స్ ఇట్. ఎక్కడంటే 2-3 చోట్ల ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నప్పుడు క్యారెక్టర్స్ ని అక్కడ వరకు సెటప్ చేసేసి ఫేడ్ అవుట్ అయిపోతుంది స్క్రీన్ ప్లే. పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కెఫేలో వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, ఇలా రండి అంటాడు, ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ తనకి ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు చాలా మూడ్ అవుట్ అయిపోయి అసలు ఫుల్ జోవియల్ గా ఉండే జానీ నార్మల్ గా వచ్చి చాలా సాడ్ గా వచ్చి కూర్చుంటాడు. ఫేస్ లో ఆ బాధ తెలుస్తుంటది, ఫేస్ కి జూమ్ అవుతుంది, ఇట్ విల్ ఫేడ్ అవుట్. అక్కడ అంటే ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయో అవన్నీ స్కిప్ చేస్తూ వచ్చాడు. ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రిక్, బట్ అది బాగా అనిపించింది. ఐ మీన్ డైరెక్షనల్ స్కిల్స్, డైరెక్షన్ పరంగా చూసుకుంటే బాగా చేశారు. అంటే బాగానే చేశాడు కానీ ఇంకా మళ్ళీ తర్వాత అసలు అటెంప్ట్ చేయలేదు కదా డైరెక్టర్ గానా, చేయలేదు. ఇంకొక మూవీ సైన్ చేశాడు అప్పట్లో యాజ్ ఎ డైరెక్టర్. లాంచ్ కూడా అయింది ఆ మూవీ, సత్యాగ్రహి అని. అది జార్జ్ రెడ్డి ఇన్స్పిరేషన్ అన్నమాట. అరే మనకి జార్జ్ రెడ్డి వచ్చేది కాదు కదా బాబు, అది చేసింటే. అంటే ఒక స్టూడెంట్ లీడర్ అన్నమాట ఆ మూవీలో. అది మూవీ ఈవెంట్ లో కూడా చెప్తాడు జార్జ్ రెడ్డి ఇన్స్పిరేషన్. సో ఎందుకో ఆగిపోయింది ఆ మూవీ కూడా. పవన్ కళ్యాణ్ జార్జ్ రెడ్డి చేసింటే పర్ఫెక్ట్ ఉంటుండే. అంటే 2014 పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, టోటలీ పర్ఫెక్ట్. అంటే టోటల్ జార్జ్ రెడ్డి అంటే బయోగ్రఫీగా కాదు, బట్ ఏంటంటే మనం యువలో చూసినట్టు సూర్య క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ అంతకంటే పవర్ఫుల్ గా చేసి ఉండొచ్చు. చాలా ఉండదు. అండ్ ఈవెన్ ఫస్ట్ చాలా బాగుంటుంది. యువ జార్జ్ రెడ్డి ఇన్స్పిరేషన్. యువలో ఆయన సూర్య క్యారెక్టర్
అండ్ ఇది కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగుంటది. రోడ్ మీద ఒక్కడే నడుచుకుంటూ వచ్చి వెనకాల ఫైర్ లో టైటిల్ ఉంటుంది, అవునా? సత్యాగ్రహి అని. యా ఉంటే పంపి చూద్దాం. యా నైస్. అకిరా కురోసావాది ఒక ఫిలిం ఉంది, ఆయనది రెడ్ బియర్డ్ అనో ఫిలిం ఉంటుంది. ఆ ఫిలింలో అగైన్ నో స్పాయిలర్స్, అందులో ఒక సబ్ ప్లాట్ ఉంటుంది. ఆ ఫిలింలో సమ్వేర్ అరౌండ్ సెకండ్ హాఫ్ తర్వాత ఇప్పుడు సబ్ ప్లాట్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో 3 hour లాంగ్ ఫిలిం, 3.5 hour లాంగ్ అనమాట. ఆ ఫిలింలో ఒక సబ్ ప్లాట్ ఉంటుంది. ఆ సబ్ ప్లాట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు ద హోల్ ప్లాట్ ఆఫ్ జానీ. ఐ మీన్ అమ్మాయిని కలిసి పెళ్లి చేసుకొని, బట్ ఆ అమ్మాయికి ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేశారు అనేది ఒక ఏదైతే ఉంటుందో హోల్ ప్లాట్ ఆఫ్ జానీ ఉంటుందో, అది ఈ రెడ్ బియర్డ్ అనే సినిమాలో ఒక చిన్న సబ్ ప్లాట్ లాగా ఉంటుంది. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు, బట్ సిమిలర్ ఫీల్స్ వచ్చాయి అనమాట. అండ్ ఎందుకు చెప్తున్నానంటే కురోసావా ఫిలిమ్స్ లో యూజువలీ ఆయన మెలాన్కలీ అండ్ గ్రీఫ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. మెలాన్కలీ అంటే బాధ, లేదా ఐ మీన్ లైక్ ట్రాజిక్ డెత్స్ కానీ, ఈ ట్రాజడీ వీటిని కానీ, లేదా ఇలాంటి థీమ్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు అనమాట. సో అందుకే మేబీ దట్ ఈస్ వై ఇందులో కూడా హీరోని చంపేసి జానీ అనే క్యారెక్టర్ ని చంపేసి ఫైనల్లీ హీరోయిన్ బతుకుతుంది అని చెప్పాలనుకున్నాము ఒరిజినల్ స్క్రిప్ట్ లో. దెన్ జానీ అనే టైటిల్ ఈస్ జస్టిఫైడ్ టు ద ఫిల్మ్. నౌ బికాస్ జానీ ఈస్ అలైవ్ ఇన్ ద వర్జన్ వీఆర్ సీయింగ్, ద టైటిల్ ఈస్ నాట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నాట్ జస్టిఫైడ్ అనిపిస్తుంది నాకు. A lot of things are not justified. ప్రాబ్లీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, విన్నరా? ఐ మీన్ లైక్ పెద్ద పట్టించుకోలేదు. అవునా? ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ లేదు అసలు. కాన్సన్ట్రేషన్ పోతుంది అంటే ఇట్ ఈస్ టూ స్లో. అంటే ఏంటంటే డివేట్ అయిపోతుంది అక్కడ దాకా వచ్చేసరికి మూవీ ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది కూడా. అంటే మనకు పాయింట్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది కదా అప్పటికి. ఇలాంటి సినిమాలు చాలా చూసాం కదా, అరే బతుకుతాడో కానీ ఫైనల్ ఏమవుతుంది అంటే ఏదో ఒక మంచి ఎండింగ్ ఉంటుంది, చనిపోతుంది అన్న ఆ ఫీలింగ్ లోకి వచ్చేస్తాం ప్రిడిక్టబుల్ అయిపోయేసరికి. అక్కడ 2003, 2004 టైంలో చూసింటే మేబీ మన ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చేమో. అంటే ఇది అకిరా కురోసావాది. అంటే నేను కొన్ని మూవీస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే కొన్ని సీన్స్ చూసా అకిరా కురోసావా మూవీస్ వి. అంటే ఏంటంటే 1 against odds లా ఉంటది మూవీస్ అని. సో జానీలో కూడా సేమ్ ఇలానే తీసాడు. ఎందుకంటే జానీ అనే ఒకడు ముంబైకి వెళ్ళి అండర్ వరల్డ్ లో వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళ వైఫ్ ని కాపాడుతాడు. విచ్ ఈస్ అంటే కొన్ని సీన్స్ లాజికల్ గా ఉంటాయి ఇట్లా ఇంట్లో. అంటే బేసిక్ లాజిక్స్ అయితే రియల్ లైఫ్ లాజిక్స్, రియలిజం బానే ఉంటది, బట్ అదే ఎగ్జిక్యూషన్ లో పోయింది. అదే ఎగ్జిక్యూషన్ ఆన్ పేపర్ బానే ఉంటది కానీ ఇంకా వచ్చేసరికి కంక్లూడ్ చేసే ఇంకా. సో అలా మా ఈ జానీ ఎపిసోడ్ ఎండ్కి వచ్చింది. ఇక్కడ వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఒకవేళ యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఈ పాడ్కాస్ట్ వింటున్నట్టయితే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అండ్ ఇతర ప్లాట్ఫామ్స్లో వింటున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో కానీ మీ సోషల్ సర్కిల్స్లో కానీ ఈ ఎపిసోడ్ని షేర్ చేయండి. మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, లేదా ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్లో మాకు డిఎం చేయొచ్చు, ఆర్ యాజ్ యూజువల్ యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు. మీ సజెషన్స్ తీసుకుంటున్నాము అండ్ కామెంట్స్ కూడా చదువుతూ ఉన్నాము. సో ఫ్యూచర్లో ఇంకా చాలా పాడ్స్ రాబోతున్నాయి. సో హోప్ యూ లైక్ దోస్ యాజ్ వెల్. వచ్చే వారం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాం. నమస్కారం.